నమస్కారం, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనమైతే ఇప్పుడు విజయవాడ దగ్గర ఉన్నటువంటి తాడేపల్లి పక్కన ఉన్నటువంటి కుంచినపల్లి గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ రైతులంతా కూడా ఎక్కువగా ఆకుకూరలు అయితే సాగు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ రాజధాని ప్రాంతం అయిన తర్వాత ఇక్కడ భూముల రేట్లు కూడా బాగానే పెరిగినాయి, కౌలు కూడా అదే విధంగా పెరిగింది. అయితే ఇక్కడ లక్షన్నర సంవత్సరానికి కౌలు ఉన్నా సరే ఇక్కడ ఆకుకూరలు అయితే సాగు చేస్తున్నారంటే కారణం ఏంటనేది ఇక్కడ చాలా మంది పెద్ద రైతులు అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సరే, నమస్తే అండి. ఏమండి మీ పేరేంటి? ముందుగా మీరు పెద్దవాళ్ళు. నా పేరు కౌరా సాంబయ్య అండి. కౌరా సాంబయ్య. 80 సంవత్సరాల వయసు ఉంటుంది మీకు? 85. 85. ఎంత వయసు నుంచి మీరు వ్యవసాయం మొదలెట్టారు? నేను 8 సంవత్సరాల నుంచి వ్యవసాయం మొదలేసా. 8 సంవత్సరాల నుంచి. 8 సంవత్సరాల వయసులో నుంచి మొదలేసా. అదే దాదాపుగా మీకు 75 సంవత్సరాల అనుభవం ఉంది వ్యవసాయం. మరి వ్యవసాయం అప్పుడు నుంచి ఇప్పుడు దాకా చేస్తున్నారు కదా, ఇక్కడ ఎప్పుడు ఆకుకూరలేనా మీరు చిన్నప్పటి నుంచి? ఆకుకూరలు ఉంటాయి, పుసు ఉంది, కంద ఉంది, అట్లు ఉండయి, అన్ని చేసాం. అప్పట్లో ఇక్కడ భూమి రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? అప్పుడెంత 400 ఎకరం. ఎకరం 400 రూపాయలు. 4,400. 4,400 అంటే నాకు అర్థం కాల. 400 కానీ 4,000 పోయింది. ఇదిగో కొనే రేట్ ఇది 400 కొంద మా అయ్యమ్మ ఎకరన్నర. ఓకే. దత్తాది ఇప్పుడు కూడా ఉంది. ఓకే. కొన్నప్పుడు 400 పెట్టుకున్నారు. భూమి పక్కన అయితే 4 రోడ్డు పక్కన అయితే 4,000 ఉండేది. 4,000 ఉంది. ఓకే. ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ? ఇప్పుడు కోట్లలో పోయింది. సుమారు ఎన్ని కోట్లు ఉందండి? సుమారుగా 10-15 కోట్లు ఉంది. 10-15 కోట్లు ఉంది. భూమి రోడ్డు దగ్గర అయితే ఇంకెక్కువ ఉంది అంటున్నారు. భూమి పక్కన అయితే 15 కోట్లు, లోపల అయితే 6-7 అట్లా ఉంది. రకరకాలుగా ఉంది. ఓకే. ఇప్పుడు ఇదైతే ఎక్కువ, అటుపోతే తగ్గిద్ది. తాత ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకు 3 ఎకరాలు ఉంది. ఓకే. అంటే నువ్వు కోటీసుడు. మరి ఇంక ఇప్పుడు కోటీసుడు వ్యవసాయం చేయాల్సిన అవసరం ఏంటి? ఇంకా మరి ఏం చేస్తా, వ్యవసాయం చేయగా ఏం చేయాలి? చాలా మంది భూములు అమ్ముకుని అమ్ముకొని బొక్క పెడితే భూమి అమ్ముకుంటే అట్లా భూమి నమ్ముకుని ఉన్నాం కాబట్టి అదే మీకుందా పొలం ఇక్కడ? ఎన్ని ఎకరాలు ఉంటుందండి? మాకు 1 ఎకరం ఎంత ఉందండి? ఎకరం ఉంది. ఎకరం మీద 2 ఎకరాలు పెట్టుకుని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారని భయపడదు. వచ్చా బాగలేదు. సరే, వచ్చి అంతా మంచుకుంటున్నాం. మీరేం పంటలు వేస్తున్నారండి? సేమ్ ఇదేనండి. ఏమేమి పంటలు? కరేపాకు సార్. ఏమేమి పంటలు ఉన్నాయి ఇప్పుడు మొత్తం? ఆకుకూరలు శ్యామ కరేపాకు. ఇప్పుడు ఆకుకూరలు వేసే వాళ్ళంతా కూడా 1 ఎకరంలోనే ఒక 5-6 రకాలు వేస్తారు కదా. ఇప్పుడు కౌలు కూడా నేను మొన్న వేరే రైతుతో మాట్లాడుతుంటే 1,00,000 వరకు అంటున్నారు. ఇప్పుడు మీరంటే సొంత భూమి చేసుకుంటున్నారు, ఎవరైనా కౌలుకు వచ్చి కౌలుకు తీసుకుని 1,00,000 ఇచ్చి చేస్తున్నారంటే ఏం గిట్టుబాటు అయింది? గిట్టు ఏంటంటే పొద్దున పూట వెళ్తాం, సాయంత్రం డబ్బు రూపాయి కనపడుతుంది. ఇన్కమ్ కదా. ఏం చేసింది నీకు? 1 పిల్లలు చేసుకుంటే 2,000 రూపాయలు వస్తాయి. ఓకే. రోజుకి. ఓకే. 2,000 రూపాయల ఖర్చు ఎంత ఉంటుంది? ఒక 10 రూపాయలు ఉంటుంది. 10 రూపాయలు మిగిలినట్టేగా. ఓకే. అంటే రోజుకి 10 రూపాయలు మిగులుతుంది. అట్లా చూసుకున్నా 3 లక్షల రూపాయలు మిగులుతుంది మొత్తం మీద. 1,00,000 కవలైపోతుంది కదా. 2,00,000 మిగులుతాయిగా. ఏదన్నా ఒక 50 రొటేషన్ జరుగుతూ ఉంటుంది సార్. రూపాయి కరువు ఉండదు. నీకు నాకన్నా కరువు ఉండదు. ఇప్పుడు కూడా మీరు నేల దున్ని వ్యవసాయం చేస్తున్నారు? మీరు పిల్లలకి అప్పచెప్పలేదు? మా పిల్లలకి అప్పచెప్పలే. ఇంకా నేను ఉద్యోగం చేస్తున్నారా లేదా? మరి మనవాళ్ళు ఇతర దేశాలు ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తున్నారు. ఓకే. మీరేం చేస్తుంటారండి? ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? మాకేంత 4 ఎకరాలు ఉందండి. 4 ఎకరాలే. 4 ఎకరాలు. ఓకే. మీరు వ్యవసాయం చేస్తున్నారా? వ్యవసాయమే కానీ మేము ఇటు ఆకుకూరలు పసుపు, ముద్దు పైర్లు వేద్దాం, వరట్లు, పసుపు, ఇప్పుడు ఆకుకూరలు వేస్తే బాగుంటుందా? ఇప్పుడు ఆయన అన్నట్టు కంద, పసుపు అయితే ఇవన్నీ తీసేయి. ఆకుకూరను కొట్టినోడు లేడు. ఎందుకని? రోజు ఇన్కమ్ వచ్చింది. కందేసావు 6 నెలలు 7 నెలలు దాన్ని పోషించాలా. అంటే ఇప్పుడు కంద, పసుపు అనుకోండి, రోజు పని ఉండదు దాంట్లో. లేకపోతే ముందు కొట్టాలా, కలుపు తీయాలా, నీళ్లు కట్టాలా. అంటే ఆదాయం అనేది డైలీ ఉండదు సార్. దాంట్లో కూడా ఆదాయం డైలీ ఉండదు. 3 పెళ్ళాము 50 ఎకరం తీసుకుంటే రేత్రి పోలు చాకిరి. ఆకుకూరలు అయితే 4 ఎకరాలు ఉంటే ఆ పని చేయలేరు. ఒక్క 3 పిల్లలకి 6 ఎకరం చాలు. రోజు ఎట్లా తీసుకున్నా రోజు 3,000 రూపాయలు ఆకుకూరలు పెట్టుకోవచ్చు. 6 ఎకరం మీద. అదే ఇంకా గిరాకీ అయితే ఇంకా వస్తాయి పెచ్చు. ఆకుకూరలు అంటే చాకిరి, వాన లేదు, ఒరిజిన్ లేదు, ఎప్పుడు 24 గంటల పని. అయితే ఇప్పుడు ఇక్కడ కౌలు 1,00,000 అంటున్నారు కదా, ఈ రాజధాని ప్రాంతం కాబట్టి రేటు పెరిగిందా? ఇది వరకు కూడా రేట్ ఉంది. ఆకుకూరలకి రాజధాని గురించి అయితే కాదు సార్. 365 రోజులు ఆకుకూరలు పంట కౌలు రేటే సార్ నేను చెప్పేది.
దానికి రాజధానికి దీనికి సంబంధం లేదు. మాకు నిత్యం ఉంటది. ఈ జనాల ఎగబడటం వల్ల అటోలు ఇచ్చి ఇటు ఎగబడటం వల్ల అలా పెరిగింది. ఇంకా ఓన్లీ కుంచినపల్లి ఏరియా మాత్రమే ఎక్కువగా ఆకుకూరలకు ఎందుకు ఫేమస్ అయింది? మిగతా వేరే పక్క ఊర్లో ఏమి పెద్ద పండగ అండి, పండగ వేయరు వాళ్ళు రెస్ట్ చేయరు. ఇప్పుడు అంటే ఇప్పుడు పొద్దుగూకులు పొద్దునప్పుడు వస్తారు, సాయంత్రం 8-9 దాకా ఉంటారు. మళ్ళీ పొద్దున 5 రావాల్సింది. అరగట్లేదు 4 మళ్ళీ మార్కెట్కి పోవాలా, అమ్ముకోవాలా. మీ పేరేంటున్నారు? నా పేరు గౌరవ సాంబయ్య. సాంబయ్య గారు. సాంబయ్య గారు, ఇప్పుడు మీరు గతంలో వ్యవసాయం చేశారు కదా, అప్పుడు ఎంత దిగుబడి వచ్చేది ఎకరానికి? అప్పుడు 400 పెట్టి భూమి కొంటే ఎకరానికి సంవత్సరం మొత్తం మీద ఆదాయం ఎంత వచ్చేది? ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడేమో లక్షల్లో అవుతుంది, అప్పుడేమో 7లో వచ్చేది. అది ఓకే, అంతే తేడా. అప్పటి నుంచి ఇప్పుడు భూమి రేటు పెరిగిన దాని ప్రకారం ఆదాయం కూడా పెరిగిందా? ఖర్చులు కూడా అట్టాగే అన్ని పెరిగినాయి. పెద్దకుండా ఎట్లా ఉంటాయి? గుర్రం గుడి తక్కువ తింటాయింది. మరి అప్పుడు వ్యవసాయం బాగుంది, ఇప్పుడు వ్యవసాయం బాగుందా? ఎప్పటికప్పుడు వ్యవసాయం బాగు ఊగనేది వద్దు, నార్మల్ గా పోతానుంటది. కట్టం వచ్చినా రైతు పరాంచాలా, సుఖం వచ్చినా రైతు పరాంచాలా, ఎవడు పరాంచలేడు. మీరు దాదాపుగా 70 సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఉన్నారు కదా, ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు సాగు చేస్తున్నారు కదా. ఆ 4 ఎకరాలు కాకుండా మీరు ఫస్ట్ నుంచి అదే ఎకరాలా లేకపోతే కొన్నారా? కొనుక్కున్నాం. ఎప్పుడు ఎకరం నుంచి వచ్చాం బయటికి. ఫస్ట్ ఎకరం మీరు స్టార్ట్ చేసినప్పుడు? ఇప్పుడు 6 ఎకరాలు కొనుక్కున్నాం. అది వ్యవసాయం మీదే. వ్యవసాయం మీద కాక మరి ఏ కూలి పోయాం మేము. ఇంకేమైనా వ్యాపారాలు ఉన్నాయా? వ్యాపారాలు ఏమైనా ఉద్యోగాలు చేసాం? ఉద్యోగాలు లేవు. అంటే వ్యవసాయం దండగాని అంటుంటారు కదా. దండకంటే నీ చెప్పిన పని చేస్తే దండకు రాదు. నువ్వు మొద్దు పైరు వేసుకొని కూర్చుంటే దండకు వచ్చిద్ది. రైతు దండకు వచ్చేది ఏడా అంటే వచ్చా పోయేవాడికి లాభం వచ్చిద్ది. ఇప్పుడు నేను పైరు వేసాను, 6 నెలలు దాన్ని పోసేసాల. 6 నెలలు తెగులేందో మరి మంచి ఏందో చెడ్డ ఏందో పండిద్దో పండదో తెలియదు. పండిన పంటకు సరైన రేటు ఉండదు. మరి ఉండదు, అందుకని దండగ అంటున్నారు. అదే దండగ. మరి ఎట్లా మీరైతే లాభపడ్డారు కదా, లాభపడాలంటే ఏం చేస్తే లాభపడతారు? ఏం చేస్తే లాభం లేదు. వాళ్ళకి అది లాభం, మనకి ఇది లాభం. వాళ్ళకి అది లాభం, మనకి ఇది లాభం. మన జాగ్రత్తలు చేయలేరు. ఏ పంట బాగుంటుందో ఏంటో ఆలోచించి చేసుకుంటే గిట్టుబాటు అవుతుంది అంటారు. ఓకే, మీరేం వ్యవసాయం చేస్తున్నారు? మేము అదే కొంచెం దగ్గర జరగండి. ఎన్ని ఎకరాలు వేస్తున్నారు? మాది అంతా 40 సెంట్ అండి. 40 సెంట్. అదే సొంతమేనా? సొంతం. ఇంకా ఎక్స్ట్రా అయ్యారా? ఓకే, దాంట్లో వస్తే తీసుకోవటం లేదు. ఓకే, మరి మీ పిల్లలు కూడా దాంట్లోనే ఆ 40 సెంట్లోనే? మరి అదే సరిపోద్ది మొత్తం కుటుంబం? చాలా పని ఏరే కౌలు కట్టలేక అది చేసుకోవడం. ఓకే, 40 నిజంగా 40 సెంటేనండి? అప్పుడు చెప్పాలి పని వచ్చింది స్వామి మనకి. అంటే 40 సెంటుతోనే మొత్తం ఎట్లా బతికేస్తారా అని. ఎట్లా బతికే ఆకూరలో 10 మందికైనా సమాధానం చెప్పింది 40 సెంటు. కుటుంబంలో 10 మంది ఉన్నా 40 సెంటుతో ఆకుకుంటే బతికేయచ్చు అంటారు. ముందు కొట్టుకోవాలి, కలుపులు తీసుకోవాలి, ఇప్పుడు మీరు కొంచెం దగ్గర జరగండి. మీరు 40 సెంట్లు ఆకుకూరలు సాగు చేస్తున్నారు కదా, ఏమేమి చేస్తున్నారు? రోజు పని ఉంటుంది కదా, రోజు ఎంత ఖర్చు వస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది? 1,000-1,500 వస్తుంది. ఏది ఖర్చు? మీకు ఎంత? 2,000 దాకా వస్తాయి. 2,000 దాకా ప్రతిరోజు వస్తాయి. 40 సెంట్లోనే మొత్తం ఎంతమంది పని చేస్తారు? 4-5 ఉంటాం. ఏం పనులు ఉంటుంది ఆకుకూరలో? ఆకుకూరలో కలుపు తీసుకోవటం అని, అయిపోయిన మడి చెక్కుకోవటం అని, బాగు చేసుకోవటం అని అవన్నీ ఉంటాయి. ఓకే, ప్రతిరోజు అసలు ఎన్నింటికి లేచి చేలోకి వస్తారో, మళ్ళీ చేలో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏ టైం? మార్కెట్కి పోయేది తెల్లారు గట్ట. అది మా ఇష్టం అండి. 3 లేచి పోయి అమ్ముకొని వచ్చి మా ఇష్టం. మొహం కడుకొని టిఫిన్ చేసి మళ్ళీ మీరు రావటం కాదు. ఆడికి వాళ్ళ పాప అయితే ఆడికి పోతుంది డ్యూటీ పద్ది. మా ఇష్టం నటాలతో పండుకుంటాము, రేపు వచ్చేసుకుంటాము. మీకంటే ఏదో ఇక్కడ మంచి భూమి మంచి రేట్ ఉంది కాబట్టి రేటు ఉండాలి మాట్లాడుతున్నారు, కానీ నిజంగా మిగతా రైతులందరూ మీలాంటి పరిస్థితి ఉందంటారా? ఎందుకు ఉండదు? వాళ్ళకుండేది వాళ్ళకుంటది, మనకుండేది మనకుంటది. వాళ్ళకుండేది వాళ్ళకుంటది, మనకుండేది మనకుంటది, ఉండకుండా ఉండదు. ఓకే, మీరు 80 సంవత్సరాల క్రితం అసలు వ్యవసాయం ఎట్లా చేసేవాళ్ళు, ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు చెప్పండి? అప్పుడు సోగ రోజు అంటే అప్పుడు ఎద్దు వ్యవసాయం ఉండేదండి. ఎద్దు వ్యవసాయం. 6 ఏళ్ళ బావి ఉండేది, ఆ బావిలో నీళ్ళు మూట కట్టి ఇలా తోలేవాళ్ళం. ఓకే, మరి ఇప్పుడు ఏడుంది? బోర్లు లేవా? బోర్లు ఇప్పుడే కృష్ణా నది పక్కన ఉంది కదా, కాలువలు అవి ఉన్నాయి. బోర్ వేసి కరెంట్ పెట్టింది ఎవడు? ఎప్పుడే కరెంట్ ఎప్పుడు వచ్చింది? ఎట్ట మాట ఎట్లు పెట్టి మాట తోలేవాళ్ళం. నీళ్ళు పైకి తోవటం కోసం ఎద్దులు ఆడేవాళ్ళం. ఎద్దులేనే రైతు లేడు అప్పుడు. రైతు అనేవాడికి ఎద్దు కావాలి. ఎద్దులు లేవుగా. ఇవాళ 100 ఎకరం ఉండే రైతులు ఎడ్డొద్దు ట్రాక్టర్లు ఈయన పోతున్నాయి. ఇక్కడ బోరుందా? ఆడ బోరుందా? ఆడ బోరు ఉంది.
ఏం ఎకరానికి ఒక బోరికాడికి వేసాం నీళ్ళకి ఇబ్బంది ఏముంది, డబ్బులు ఖరీదు ఉంది. మరి సాగు విధానాలు అంటే ఎరువులు కానీ పురుగు మందులు ఇప్పుడు ఎన్ని లేవు కదా, మరి అప్పుడు ఎంత ఉండేది? అప్పుడేం లేదు, మామూలుగా ఒక పిండి పత్రం లేదా ఒక ముందు కట్టేసి పండించుకునేవాళ్ళు. అప్పుడు వ్యవసాయం అంటే కొద్దిగా బండేది, ఇంత బండేది కాదు అప్పుడు, తేడా బండి తెచ్చేది. ఓకే, ఇప్పుడంటే అన్నీ ఉన్నాయి కాబట్టి 10 ఎకరాలు వేసుకున్నారు, పండుతుంది, చేస్తున్నారు. కూలీళ్ళు 4 కూలీళ్ళు దాసాలు పండించిన పంట. అయాల మొగుడు పెళ్ళం చాకరీ చేసుకున్నాం, ₹1,000 మిగిలింది. ఇవాళ పెళ్ళం చేసి చాకరీ చేసి పెళ్ళం ఏడుందే చెప్పులే, చాకరీ చేసి కొడుకా ఉండా లేదు. మరి ఇప్పుడు అప్పుడు పురుగు మందులు అన్నీ లేవు కదా ఇప్పుడు ఉన్నట్టు, అప్పుడు ఏదైనా పురుగు పడితే కానీ తెగులు తగిలితే మామూలుగా కమిషన్ కొట్టేవాళ్ళం. గమేషన్ ఒకటే, ఇక్కడ కమిషనే అదే సరిపోయింది. ఏ ముందు వచ్చినాయి పాలడాయిలు కమిషన్ కొడితే పురుగు పోయేది. అది మా పోవట్లేదా? ఇప్పుడు ఎందుకు కొట్టేదేవుడు, తెచ్చి కొట్టేదేవుడు తెలుసు కదా అది కొడితే పోద్దని, మరి మీరు ఎందుకు కొడతారు? మనం చెప్తే నువ్వు వింటావా? నువ్వు నాకు కొడుకు అనుకో, అయ్యా ఈ కమిషన్ కొట్టాయని అనుకో, కొట్టేవాళ్ళు ఆగవయ్యా, అది పుట్టే పాదు అంటాడు. మనం ఏం చేద్దాం అప్పుడు? నీ మాట నేను వినాలిగా, నా మాట నిన్నావు, ఇవాళ పెద్దోళ్ళు ఏవోగా నీ మాట నేను వినాలి, అది లెక్క. ఇప్పుడు మీరు కరివేపాకు వేస్తున్నారు కదా, ఎన్ని ఎకరాలు వేస్తున్నారు? 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు కరివేపాకునా? ఎట్లా ఉంటుంది? ఎప్పుడు నాటుతారు, ఎప్పుడు దిగుబడి వస్తుంది అసలు మొత్తం ఒకసారి? ఇప్పుడు మనము రండి కూర్చోండి, జూన్ నెల కూర్చోండి అయ్యా, జూన్ నెలలో నాటుకుంటాం, 6 నెలలు కోతకు వచ్చింది, 6 నెలలు 7 నెలలకి. కోసిన కాడి నుంచి 4 నెలలు ఉండాలి, 4 నెలలు దాన్ని పోషిస్తాలా, 4 నెలల కోత. అది ఇప్పుడు మొక్క నాటడానికి ఇత్తనమా లేకపోతే మొక్కలు తెచ్చినా? ఇత్తనం గుచ్చితే నా వచ్చింది. మొదట 6 నెలలకి కటింగ్ వస్తుంది. కటింగ్ ఎంత వస్తుంది? అప్పుడు వరకు మీరు ఎరువులు ఎంత వేయాలి, కలుపు తీసుకోవడం ఎంత ఖర్చు వస్తుంది? అప్పుడు ఉంటుంది ఎకరానికి 10,000 దాకా. ఎకరానికి 10,000 దాకా? ఎకరానికి 50,000 దాకా ఉంటుంది. 50,000 దాకా అయింది. 10,000 అవుతుంది. విత్తనాలు 10,000, కలుపులకు కానీ ఏటికైనా 40,000. ఆ కోతకి ఏం మిగలవు, ఫస్ట్ కోతకి ఏం మిగలవు, సరిపోతాయి. తర్వాత పెరిగే కొంది ఎక్కువ దిగుబడి వచ్చింది. ఒక ఎకరం కటింగ్ చేస్తే మార్కెట్లో ఎంత రేట్ వస్తుంది? మా దగ్గర మేము చిల్లర నమ్ముకుంటాం. మీరు మొత్తం బల్క్ గా లారీలు వేసుకెళ్తారు? మేము రోజులు 3 కోసుకొని మార్కెట్లో అమ్ముకుంటారు. ఇప్పుడు రోజుకు ఒక కట్ట తీసుకెళ్తే ఎంత వస్తాయి? కట్ట మార్కెట్ను పడి మార్కెట్ వేసుకుంటే రూపాయి రావచ్చు, మార్కెట్ రాకపోతే ₹10 రావచ్చు, అసలు మొన్న పోతే బాధ రావచ్చు. అంటే ఇప్పుడు సంవత్సరం సాగు చేస్తే ఒక ఎకరం భూమిని కరివేపాకు ఎంత ఆదాయం వస్తుంది? ఆదాయం వచ్చేది పోయేది ఎవడు చెప్పడు. అది సక్రంగా పోతే ఆదాయం మిగిలిద్ది, సక్రం లేకపోతే అప్పడతావు. అది ఇప్పుడు వరకు మీరు ఏమేమి పంటలు పండించుంటారు? మీరు చిన్నప్పుడు వ్యవసాయం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పసుపు, అరటి, కంద, చిలకడము, పెండలము, 7 జనకాయ పండించాం. ఇప్పుడు 7 జనకాయ ఆపేశారు ఎందుకు? ఇక్కడ చిలకడ దుంపలు కూడా వేయట్లేదు, వేసేవాళ్ళు లేరుగా, ఎందుకని? గిట్టదు అయాల మనకంటే దిక్కు లేకుండా పొలం ఉండేది కాబట్టి వేసాం, పండింది. ఇవాళ ఏమేస్తారు? దాని కాయలు కాయాలా, చుట్టూ బీకు తింటారు. అదే ఎవరికి దారం ఢిల్లీలో పీక్కు తినేస్తారు కాబట్టి ఇట్లేదు. ఇట్లా 10 మంది ఎత్తే ఎక్కువ మంది వేస్తే ఈవిడ అంటుకోడు, ఈవిడ ఒకడెత్తే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ దానికి ఎడగా వచ్చి తినేస్తారు. అదే అయ్యా. మీరు కంద పసుపు వేస్తారు కదా, ఇప్పుడు ఈ ఆకుకూరలు వేసిన వాళ్ళకేమో రోజు కూలి వస్తుంది అంటున్నారు. మీ పసుపు కంద వేస్తే మీకు ఎంత ఆదాయం వస్తుంది? చెప్పలేమండి రేటును బట్టి. పసుపుకి గత 2-3 సంవత్సరాల్లో రేటే లేదు. ఇప్పుడు ఏడు ఒక పర్ల పశువుకి 7 రేట్ లేదు అసలు. అది వరకు 5 ఏళ్ళేగా, 10,000 తమ్మింది, 13-15 ఏళ్ళ దాకా వెళ్ళిందిగా 7 పర్ల. అట్లా ఏటా రాదు, ఇప్పుడు రేట్లే పెరిగిపోయినాయి. ఇవాళ మనిషికి ఎంత అనుకున్నా, రోజుకి 500 పసుపు పేరితే, అందుకని పశువు గిట్టలేదని మానేశారు. మరి మీరు ఇప్పుడు ఈ ఆకుకూరల మీద బాగుంటుంది అంటున్నప్పుడు మీరు ఎందుకు రాలేదు? ఇంకా పసుపు కందలో ఎందుకున్నారు? 1/2 ఎకరం అయితే ఆకుకూరలు 3 పేలం చేయలేరు. మరి సరే తాత, ఇంకోటి అసలు ఏం కడుపులో నీళ్ళు కదలకుండా సంవత్సరానికి 1,00,000 వస్తున్నాయి కదా ఎకరం మీద, అందుకే కొంతమంది కౌలుకి ఇచ్చుకుంటున్నారు. నువ్వు ఎందుకని ఇవ్వలేదు అంటున్నా? మేము ఏటా ఇచ్చేవాడు 7 ఇలా, మేము ఏటా 5 ఏళ్ళ కాడ నుంచి 1,50,000 వరకు మేము కౌలుకి ఇస్తానే వచ్చాం. మీ వయసు ఎంత ఉంటుంది? ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు? నేను నాకు కూడా 70 దాకా వస్తాయి. ఏంటి 70-90 పైన ఉంటాయి. ఉంటాయి. మా మేనమావ అండి, వ్యవసాయమే కదండి మేము చేసేది. మా మేనమావ మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, 2 వయసు తక్కువ చదువుతున్నా ఇంకేడది చేసుకుందామని ఇప్పుడు ఇచ్చేవాడు ఉంటే చేసుకుంటాడు. అదే కదండి చేసే ఎవడున్నారా
కాదు మీ మేనల్కి ఏమో 85 వస్తే మీరేం 70 అంటున్నారు. అట్లా అంటాడు అయ్యో స్వామి అరుణ్ చూడు పైన మనం పుట్టిన డేటు ఆ బండ మీద ఉంచు చూడు అది వెనకపోయి చూడు చెబుతా. మీరు మొదట ఎకరం కౌలు 5,000 నుంచి ఇచ్చేవాళ్ళ? అప్పుడు 5,000 కాడి నుంచి ఇచ్చాం మేము. 50 కనీసం 1,00,000 కూడా ఇచ్చాం. ఇప్పుడు 1,00,000 నడుస్తుంది కదా? 1,00,000 నడుస్తుంది. పోయినాక 1,00,000. ఓకే. అప్పుడు సోకండి 3 ఏళ్ళు 4 ఏళ్ళు 2 ఏళ్ళు. అప్పుడు ఎకరం రేట్ 400 ఉన్నప్పుడు కౌలు ఎంత ఉండేది? కౌలా 300 ఉండేది. పొలం రేట్ ఉంది కౌలే ఇంచుమించు. మరి ఆయాలు ఉండేది పొలం. ఎవడు కావాలి, ఎవడు కౌలు చేస్తున్నాడు, కౌలు ఏడున్నాడు, అందరు కూలికి వచ్చేవాళ్ళు. ఇవాళ వ్యాపారాలు పెట్టుకొని చదువుకొని కూలికి వచ్చేవాళ్ళు లేడు. ఇవాళ ఎవడు వస్తున్నాడండి? ఇవాళ రోజుకి 10ంటికి వస్తే మాటలు 5ంటి దాకా ఉండేవాళ్ళు. ఇవాళ 3 పొలాల కూలికి పొద్దున పూట 9ంటికి వస్తే రేత్రి 7 అయింది ఆ చెవిలో ఉండేవాళ్ళు. ఇవాళ 500 ఇచ్చినా 3 గంటల పని. అయితే నేను ఈ మధ్య చాలా మిషన్ వీడియోలు అవి చేసినప్పుడు కూలీలు దొరక ఇబ్బంది పెడితే ఈ మిషన్లు వాడుకుంటే బాగుంటుందని చెప్పినప్పుడు కూలీలు మీరు ఈ మిషన్లు తీసుకొస్తే కూలీలు బతికేమైపోవాలి, కూలీలకు అన్యాయం చేస్తున్నారు అని చెబుతున్నారు. మరి మీరేం కూలీలే దొరకట్లేదు అంటున్నారు. మీరు ఎవరు నమ్మాలి? నువ్వు దొరుకుతారు, ఆ డబ్బులు మనకు కష్టం. ఇప్పుడు దొరుకుతారయ్యా. 500 కడతావా? కలుపని కాదు, మిగతా ఏమైనా కోత కోసే కానీ చేస్తున్నారు ఆ పని. అదే ఏదో ఒకటి మిషన్తో పని. మేము వీడియోలో మిషన్ లో చూపించినప్పుడు ఈ మిషన్ ఇప్పుడు డ్రోన్లు వచ్చి ముందు కొడుతున్నాయి. దీనివల్ల డ్రోన్లో ముందు కొట్టేది ఈ మూల తడుతున్నా మూల తడదా మూల తడదు అది కొడితే ఏదన్నా కానీ కూలీలు కూలీలకు పని దొరకట్లేదు అంటున్నారు. మీరేం కూలీలు దొరకట్లేదని మీరు అంటున్నారు. మా ఊరు అంతా సెంట్రింగ్ పనికి వెళ్తారు. ఆ ఉద్దేశం ఉంది, ఆ కాలేజీలోకి పోతారు లేబర్ అంతా. మరి క్యాలెండర్ వస్తానికి ఈ పెద్ద మనిషి రావాలి మాకు. తగ్గిపోయారు కాలేజీ మూలన మాకు బాగా కేఎల్ యూనివర్సిటీ అది వరకు వడ్డేసరిలో మాకే డిమార్ట్ ఇవన్నీ వచ్చినాయండి. వచ్చి ఇటు వెళ్ళిపోతున్నారు. వాటిలో కూర్చొని చేసుకోవటం నీడపట్ని. ఇక్కడికి వచ్చానేమో అయిందా కాదు. ఇదివరకు కంటే కూడా ఇదివరకు ఏమో ఊరికే వాళ్ళకి మంచినీళ్ళు అందించేవాళ్ళు. ఇప్పుడేమో ప్రతిసారి థమ్స్అప్ అంటున్నారు, ఆటో ఛార్జీలు అంటున్నారు. పరిస్థితి ఏంటి? పరిస్థితి ఉంది. ఎవడు వేసిన వాడిది. మీరే అలవాటు చేసింది. మన వేసనం పుట్టే మన వాళ్ళు పెడుతుంది. వాళ్ళు పెట్టమని అడిగారా? ఫస్ట్ ఒక రైతు నలుగురు పైన అందుకని గోల్ స్పాట్ అని లిమ్కాలని ఈ ప్యాకెట్లు ఉన్నాయి, చుప్పకోడీలని గారెలని తెచ్చితో వ్యవసాయం చేయించుకోవడం. వరేని అమ్మ పొద్దున 6 వచ్చారు. 6 వచ్చారు, కలుపు ఎత్తున్నారు. అయ్యో ఎండకిద్దుగానే కాసిన టీ తెచ్చిపోయాను, ఇప్పుడు నీ కడుపు పడతాం అంటున్నారు. ఏం మాట్లాడతాం వాళ్ళతోటి? పోయిపోతున్నామా గబక్కన పోయి టీ తెచ్చి అలా పోసి ఆడి పైన వెళ్ళాడు. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. సరే అమ్మా, థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇక్కడ అయితే కనుక దాదాపుగా 80 సంవత్సరాల పైగా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు. అంటే ఈయనైతే 80 సంవత్సరాల వయసు, ఈయనకైతే దాదాపు 90 అంటున్నారు. నిజం అవుతుంది, సరదాగా అంటున్నారు తెలియదు కానీ వాళ్ళ అనుభవాలన్నీ అయితే కనుక మనతో జెన్యున్ గా అయితే షేర్ చేసుకున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధకాలు కానీ ఇలా తప్పుడున్న వ్యవసాయ పద్ధతులు కానీ ఇప్పుడు ఎలా ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ రాజధాని ప్రాంతం వచ్చినప్పటికీ భూమి రేటు పెరిగినప్పటికీ కౌలు ఇప్పటి నుంచో కూడా ఇదే విధంగా పెరుగుతూ వచ్చిందని చెప్తున్నారు. రాజధానితో సంబంధం లేకుండా ఆకుకూరలు అనేది ఎక్కువగా సాగు చేస్తారు కాబట్టి భార్య భర్త వ్యవసాయం చేసుకుంటే మంచి ఆదాయం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే కౌలు రేట్ అనేది పెరిగినాయి. అంటే ఇక్కడ ఆదాయం బాగుంది కాబట్టి వేరే వాళ్ళు కౌలుకి పోటీ పడటం వల్ల ఈ రేటు పెరిగి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు అయితే చెప్తున్నారు. ఇది ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.